ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రం బై వివో వాళ్ళ స్మార్ట్ ఫోన్ చెప్పడం. సో వివో వాళ్ళ వివో X300 అల్ట్రా అండ్ వివో X300 FE ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ అండ్ సేల్స్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో లాంచ్ డేట్ చూసుకుంటే మాత్రం May 7th లాంచ్ డేట్ అవుతుంది. అఫీషియల్ సేల్ చూసుకుంటే May 14th సేల్స్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు చెప్పడం. మోటరోలా ఎడ్జ్ 70 Pro స్మార్ట్ ఫోన్ అవుతుంది బై TDRS సర్టిఫికేషన్ వెబ్సైట్లో స్పాట్ అయింది. గ్లోబల్ లాంచ్ అయితే అవ్వబోతుంది అనేసి అయితే ఇది ఒకటి కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ తొందరనే లాంచ్ అవుతుంది అనేసి అయితే ఇండియా లాంచ్ డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కానీ ఒకవేళ మనకు అందరూ తెలిసింది లాంచ్ ఏంటంటే మాత్రం మనం ఫ్లిప్కార్ట్లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్క్లూజివ్ అనుకోవచ్చు. ఇక్కడ వేరే ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుని మోడల్ నెంబర్ చూసుకుంటే మాత్రం ఇది మోటరోలా వాళ్ళది XT2607-1 అనేసి అయితే ఇక్కడ అంటారు. సో ఇంకా వేరే నెంబర్స్ కూడా ఉన్నాయి కానీ నార్మల్ ఇదే మోడల్ నెంబర్ అనేసి అంటారు. సో మనం వెయిట్ చేయాల్సింది ఈ ఏమంటారు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం. ప్రస్తుతానికి అయితే మాత్రం లిస్టింగ్ అయితే మనకు వచ్చి ఇంకా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ K19 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్కి సంబంధించి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మిరర్ డెన్సిటీ 9500 చిప్సెట్తో పాటు వస్తుంది. 16GB ర్యామ్ గీగి మీద స్పాట్ అయిందన్నమాట. కానీ ఇది యాక్చువల్లీ ఏంటంటే చైనాలో లాంచ్ కావాల్సింది కానీ లాంచ్కు ముందే బెంచ్ మార్క్స్ బయటపడి గీగి మీద ప్రకారం సింగిల్ స్కోర్ చూసుకుంటే 3530 సింగిల్ స్కోర్ బెంచ్ మార్క్స్. అదే మల్టీ కోర్ బెంచ్ మార్క్స్ చూసుకుంటే మాత్రము 10,711 మల్టీ కోర్ బెంచ్ మార్క్స్తో పాటు కూడా వస్తుంది. సో మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అండ్ స్లిమ్ కూడా ఉంది, చాలా స్లిమ్ కూడా ఉంది. అండ్ పక్కన పిక్చర్స్ ప్రకారం కూడా చూసుకుంటే సైడ్లో మనకి ఇక్కడ కెమెరా సైడ్ ఇటు సైడ్ ప్యాటర్న్ లాగా ఏదైతే ఉందో సో ఫ్యాన్స్గా దేనికా తెలియదు కానీ లాంచ్ అయినా మనకు తెలిసిపోతుంది ఏందనేసి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ జియో వాళ్ళ కొలాబరేషన్ నుంచి వచ్చిందనమాట. ఇది బాబ్ వరల్డ్ లైట్ యాప్ అనమాట. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ లైట్ యాప్ అనమాట. సో దీని నుంచి మీరు యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు, యూపీఐ స్కాన్స్ కూడా చేసుకోవచ్చు. ఏంది ఇది దేనికి ఇది అంటే మాత్రమే ఇది వచ్చేసరికి అయితే ఫీచర్స్ ఫోన్స్కి యూజ్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ జియో వాళ్ళతో టైఅప్ అయ్యారు కాబట్టి జియో వాళ్ళ ఫీచర్ ఫోన్స్ ఉంటాయి కదా మనకి డబ్బా ఫోన్స్ అని చూస్తే చాలామంది అంటారు. సో దాంట్లో ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందనేసి అయితే అనిపిస్తుంది. సో జియో స్టోర్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, నేను చెక్ చేసాను. ఒక ఆర్టికల్ ఒకటే దొరికింది, వీడియోస్ కానీ ఇక్కడ నాకు కనిపించలేవు. సో ఇంకా అప్డేట్ కానీ నెక్స్ట్ ఇంకో న్యూస్లో మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే షామీ వాళ్ళది HyperOS 4 అవుతుందో డెవలప్మెంట్ స్టేజెస్లో ఉందనేసి అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే చేస్తారంట. దీనివల్ల లైక్ ఇన్ఫాక్ట్ కలర్ ప్యాలెట్తో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. కెమెరా ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్గా ఉంటుందంట, స్మూత్ యానిమేషన్తో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. సో చూడాలి. అండ్ మర్చిపోయిన ఇది బేస్డ్ Android 17 అనేసి అయితే అంటారు కానీ ఎంతవరకు కన్ఫర్మ్ అయితే కాదు. సో మనకి చూడాలి ఎప్పుడు వస్తుంది ఏందనేసి అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎట్లా అయిందంటే మాత్రమే షామీ వల్ల HyperOS 4 అవుతుంది డెవలప్మెంట్ స్టేజెస్ ఉంది. సో డెవలప్మెంట్ స్టేజెస్ ఉందంటే మాత్రం ఒక సంవత్సరం కానీ 9 నెలల లోపల 9-8 నెలల లోపల మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ బీటా టెస్టింగ్ కానీ లేకపోతే రిలీజ్ కానీ మోస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ అయితే బీటా టెస్టింగ్స్ ఎక్కువ బయటపడతాయి కాబట్టి అప్డేట్ అయితే సార్ టైం పడితే ఒక ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి ఒక 7-8 నెలలతో ఇంకొక న్యూస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఈలాన్ మస్క్ నుంచి అన్నమాట. సో ఈలాన్ మస్క్ వాళ్ళది ఎక్స్ మనకు అందరు తెచ్చిన ట్విట్టర్ని ఇంతకుముందుకు ట్విట్టర్ నుండి ఇప్పుడు ఎక్స్ చేశారు కదా. సో ఎక్స్ వాళ్ళు ఇప్పుడు ఎక్స్ చాట్ మెసేజింగ్ యాప్ని అయితే తీసుకురాబోతున్నారు అన్నమాట. April 17th దీని యొక్క అనౌన్స్మెంట్ తీసుకొస్తున్నారు అతను మెసేజింగ్ యాప్ అనమాట. సో ఆబ్వియస్గా మనకి వాట్సాప్కి పెద్దగా కాంపిటేటర్ రావచ్చు ఎక్స్ చాట్ అనేది. సో ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు. నేను కూడా అనుకోలేదు అది చాట్ తీసుకొస్తాను కానీ ఇంకొకసారి అనిండే ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ చాట్ తీసుకొస్తానేసి. సో పెద్ద కంపెనీ కాబట్టి ఈలాన్ మస్క్ కాబట్టి వాట్సాప్కి గట్టి కాంపిటీషన్ అయితే రాబోతుంది అనిపిస్తుంది నాకైతే ఇంటర్నేషనల్ వైజ్గా. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఆసూస్ వాళ్ళ నుంచి. సో ఆసూస్ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ మదర్ బోర్డ్ తీసుకొచ్చారు టఫ్ సిరీస్లో కానీ. సో మోడల్ నెంబర్ చూసుకుంటే మాత్రమే ఇది ఆసూస్ టఫ్ గేమింగ్ B850i వైఫై నియో మదర్ బోర్డ్ అనమాట. ఇది 7,000, 8,000, 9,000 CPUs ఏవైతున్నాయో ప్రాసెసర్స్ ఏవైతున్నాయో
కంపాటబుల్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసాను. DDR5 9600 మెగా ట్రాన్స్ఫర్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. 8+2+1 పవర్ స్టేజెస్తో పాటు కూడా వస్తుంది. 128GB ర్యామ్ దాకా ఉంటుంది. కానీ ఏంటంటే 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, ఒక సింగిల్ గ్రాఫిక్ కార్డు, ఒక PCI స్లాట్తో పాటు కూడా వస్తుంది. M.2 స్లాట్ ఉన్నట్టుంది. అండ్ దాంతో ప్రైస్ గురించి ఫీచర్స్ గురించి అయితే ఏం లేదు, కానీ వైఫై వస్తుంది కాబట్టి ప్రైస్ ఇక్కడ చూసుకుంటే 46.99 అనేసి అయితే పెట్టారు. టఫ్ బోర్డ్ అవుతుందో లుక్స్ అనేసి అయితే మాత్రము, కానీ నేనైతే గెస్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళు అన్వీల్ చేసారు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంత అంటారు, కానీ ఇంకా తక్కువకు రావచ్చు టఫ్ సైజ్ మదర్ బోర్డు. మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ గేమింగ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే మెట్రో సిరీస్ నుంచి అన్నమాట. సో మెట్రో 2039 ఏదైతే ఉందో అప్కమింగ్ సీక్వెల్ అనమాట ఇది. మెట్రో సిరీస్ చాలా బాగుంటుంది. నేను మొత్తం కంప్లీట్ చేయలేను, సగం దాకా ఆడిండే. ఈ గేమ్కి సంబంధించిన సీక్వెల్ ఏదైతుందో 2039 ఏదైతుందో అవి అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. అన్వీల్ ఏదైతుందో April 16th అన్వీల్ చేస్తున్నాం అనేసి అయితే ఒక వీడియో షేర్ అయితే అయిందన్నమాట. యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది వీడియో, అది చిన్నది. ఒకవేళ చూడకపోతే చూడండి, చూద్దాం ఎలా ఉంటుంది ఏంది కథ అనేసి అయితే మాత్రమే. అండ్ లైక్ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ లాగానే ఉంటుంది. మొత్తం నాశనం అయిపోయినాక జనాలు ఎట్లా బతురు, ఎట్లా సర్వైవ్ అవుతారు అనే దాని మీదే కాన్సెప్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై అయితే చేయండి మెట్రో సిరీస్ గేమ్స్. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చే మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.